అమృత కథలకి స్వాగతం. మనశ్శాంతికి మించిన హ్యాపీనెస్ ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. డబ్బు, పవర్, క్వాలిటీ లైఫ్ స్టైల్, ఫ్యాన్సీ కార్, ఇలా ఎవరి ప్రియారిటీస్కి తగ్గట్టు వారికి అవి ఇంపార్టెంటే. కానీ మనశ్శాంతి లేనప్పుడు వాటిలో దేనికి విలువ ఉండదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ మన రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కొందరికి జాబ్ మూలంగా స్ట్రెస్ అయితే, కొందరికి రిలేషన్షిప్స్ వల్ల, ఇంకొందరికి మనీ ప్రాబ్లమ్స్. ఇలా రీజన్స్ ఏవైనా వాటి మూలంగా లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా అవుతోంది. అక్కడి నుంచి డిప్రెషన్, యాంగ్జైటీ, హైపర్ టెన్షన్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ లాంటివి చాలా నార్మల్ అయిపోతున్నాయి. మరి ఇలాంటివేవీ లేకుండా స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా, హెల్దీగా మన లైఫ్ ఉండాలంటే మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్. అదే ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్ ఉన్నప్పుడు ఎంత కష్టమైన సిచ్యువేషన్స్నైనా తేలిగ్గా హ్యాండిల్ చేయగలం. మరి ఆ ఇన్నర్ పీస్ ఎలా వస్తుంది అనే క్వశ్చన్కి ఒక్కటే ఆన్సర్: మెడిటేషన్. మెడిటేషన్ చేయటం నా వల్ల కాదు, నేను అంతసేపు కూర్చోలేను అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మెడిటేషన్ చేయటం ఎంత సులభమో, దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో మీకే అర్థమవుతుంది. నేను పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మెడిటేషన్ ఎలా చేయాలనో చూద్దాం. మెడిటేషన్ని మీరు ఇంట్లోనే చేయాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువగా తిరగని ఏదైనా ఒక ప్లేస్ని లేక కార్నర్ని ఎంచుకొని నిటారుగా సుఖాసనంలో రిలాక్స్డ్గా కూర్చోండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని చేతులను ధ్యాన ముద్రలో ఉంచి శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు గట్టిగా డీప్ బ్రెత్ తీసుకోకుండా మన శ్వాస చాలా నార్మల్గా, తేలిగ్గా ఉండాలి. ఇప్పుడు ఫోకస్ అంతా ఇన్హలేషన్ ఇంకా ఎక్స్హలేషన్, అంటే శ్వాస తీసుకోవటం వదలటం మీదనే ఉండాలి. ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటికి అటెన్షన్ ఇచ్చి మైండ్ని డైవర్ట్ చేసుకోకుండా ఫోకస్ని మళ్ళీ తిరిగి శ్వాస మీదనే ఉంచాలి. అలా నెమ్మదిగా తల నుంచి పాదాల వరకు శరీరం అంతా రిలాక్స్ అవ్వటాన్ని ఫీల్ అవుతారు. అలా కొన్ని నిమిషాలు చేశాక బాడీ అంతా రిలాక్స్డ్గా అయ్యి ఫోకస్ మీద కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఫోకస్ని ఐబ్రోస్ మధ్యలో కనిపించే వెలుగు మీదనే ఉంచాలి. కొత్తగా మొదలుపెట్టిన వారు 5 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేసి మెల్లగా టైంని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మెడిటేషన్ మూలంగా ఉపయోగాలేంటో చూద్దాం. స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మెడిటేషన్ చేయటం వలన మైండ్ రిలాక్స్ అయ్యి బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ వలన మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. అలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకోవటం వలన మన డైలీ యాక్టివిటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని చాలా ఎఫెక్టివ్గా, ప్రొడక్టివ్గా హ్యాండిల్ చేసుకోగలం. అంతేకాకుండా బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉండుంటే అవి రూట్ లెవెల్ నుంచి హీల్ అవుతాయి. బ్యాలెన్స్డ్ హార్మోన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా ఆడవారు చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ PCOD, మెనోపాజ్ ఇష్యూస్. ఇది ఉండటం వలన నిద్ర సరిగా పట్టదు, వెయిట్ బాగా పెరిగిపోతుంటారు, మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోతుంటారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, కారణం ఏమీ లేకుండానే లో ఫీల్ అవుతుంటారు. హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ మెడిటేషన్ చేయటం వలన నాయిసీగా ఉండే మైండ్ కామ్ డౌన్ అయ్యి నిద్ర బాగా పడుతుంది. అలా మూడ్ స్వింగ్స్ చాలా వరకు తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన బాడీలో మెటబాలిజం బాగా పెరిగి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ కంట్రోల్ అవుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్. ఒక్కోసారి కొన్ని సంఘటనలు మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. అలానే కొంతమంది వ్యక్తుల మూలంగా చాలా ఇబ్బంది పడతాం, కృంగిపోతాం. కానీ మెడిటేషన్ చేయటం వలన మన ఆలోచనల మీద అదుపు వచ్చి మానసికంగా అయిన గాయం నుంచి త్వరగా బయటపడిపోతాం.
అలా మెడిటేషన్ లైఫ్ ఎంత టఫ్గా ఉన్నా, ఎదుటివాడు మనల్ని ఎంత హర్ట్ చేసినా దాని నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద లేకుండా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండేలా చేస్తుంది. కొన్నిసార్లు తెలియకుండానే మనకి చాలా ఇష్టమైన వారి మీద, చుట్టూ ఉన్న వారి మీద చిరాకు, అసహనం చూపిస్తూ ఉంటాం. దీని మూలంగా రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. గిల్టీ ఫీలింగ్ మూలంగా మనసుకు కూడా ప్రశాంతంగా ఉండదు. కానీ మెడిటేషన్ మైండ్ని రిలాక్స్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉండేలా చేస్తుంది. దీని వలన మనం హ్యాపీగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతాం. స్టేబుల్ మైండ్. ఇవే కాకుండా మెడిటేషన్ ప్రాక్టీస్ వలన ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్, డిప్రెషన్ లాంటివి తగ్గుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన మైండ్ అండ్ బాడీ ఎప్పుడూ ఇంటర్ కనెక్టెడ్గానే ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటుంది. హెల్దీ మైండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మన బాడీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా మెడిటేషన్ రోజు చేయటం వలన హెల్దీ మైండ్ అండ్ బాడీ మన సొంతం అవుతుంది. చూసారుగా, ఇదే మెడిటేషన్ ప్రాసెస్. దాని మూలంగా డైలీ లైఫ్లో మనకు కలిగే ఉపయోగాలు. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే దీని ఉపయోగాలను ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే క్రమం తప్పకుండా రోజు చేయటమే ఇందులో కీ పాయింట్. మీరు కూడా డైలీ 15 నిమిషాలు మెడిటేట్ చేసి మెంటల్గా, ఫిజికల్గా హెల్దీగా ఉండండి. మీరు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.